2029 నాటికి ఎట్టి పరిస్థితుల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించి తీరుతామని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియని సమూలంగా ప్రక్షాళన చేసి మార్పులు చేర్పులు చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా 2029 నుంచి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు అమలవుతాయి. అదేవిధంగా 5 ఏళ్ల కాల పరిమితి పూర్తవకుండా ఏదైనా ప్రభుత్వం పడిపోతే మిగిలిన కాలానికి మాత్రమే మధ్యంతర ఎన్నికలు జరిపే విధంగా నిబంధన తీసుకురానుంది. అదేవిధంగా జాతీయ ఎన్నికల్లో జాతీయ పార్టీలే పోటీ చేసే విధంగా నిబంధనలు తెచ్చే ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవికైనా ప్రధానమంత్రి పదవికైనా 2 టర్మ్స్కి మించి ఏ వ్యక్తి పనిచేయకూడదనే నిబంధన తీసుకురావాలని ఆలోచనలో ఉంది. దీనివల్ల సంపాదించాలనే ఆశ కంటే సేవ చేయాలనే ఆలోచనే నాయకుల్లో పెరుగుతుందని చెప్పి మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందులో ఎన్ని అమలు అవుతాయో చూడాలి.